నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణలో పవన్ కళ్యాణ్ యొక్క వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక్కొక్క పదం తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఉద్యమకారులు కావచ్చు, కుల సంఘాల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉన్నారు. ఏ విధంగా మాట్లాడుతుంది నీ జాగిరా అంటూ కూడా బయటకు వచ్చి సంచలనమైనటువంటి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు మాదిగ దండోరా సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ గారు ఉన్నారు. మాట్లాడదాం. అసలు ఏంటి పవన్ కళ్యాణ్ అంటే, అసలు పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యల పైన అసలు ఏం దాగి ఉంది, ఎవరు మాట్లాడిస్తూ ఉన్నారు, ఇటువంటి అంశాలు మాట్లాడదాం. నమస్తే అన్న, మీరు కూడా చూస్తూ ఉన్నారన్న, తెలంగాణలోకి వచ్చి మీ జాగిరా బై బరాబర్ అందరూ ఉండొచ్చు. ఇది ఒక తెలంగాణ అనేది దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం. ఖచ్చితంగా మేము పోటీ చేయొచ్చు, ఎవడాపుతారో చూద్దామంటూ సరే పోటీ చేయొచ్చు పల్లెగా రకరకాలుగా మాట్లాడుతాం. ఉద్యమకారుల పైన కావచ్చు, అవమానకరంగా అగౌరవకరంగా మాట్లాడుతూ చూస్తూ ఉన్నాం. అంటే ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. తెలంగాణ భారతదేశంలో భాగమే మీరు అన్నట్టు. తెలంగాణలో మీరు రావచ్చు, తిరగచ్చు, పోటీ చేయవచ్చు. అది భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు. ఆ ప్రకారం మీరు రావచ్చు. కానీ ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుందంటే, మీరు ఆంధ్రలో మాట్లాడిన మాటలేంది? నేను తెలంగాణ ఇచ్చినప్పుడు 11 రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పేసి మాట్లాడినావు కదా. అంటే తెలంగాణ పట్ల మీ వైఖరి ఏంది? అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నావు కాబట్టి తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తుంది. గతంలో జగన్ పార్టీ పెట్టలేదా, రాలేదా? ఇవాళ జగన్ లేకుండా పోయింది. ఇక్కడ షర్మిల పార్టీ పెట్టలేదా, పాదయాత్ర చేయలేదా? మీ పార్టీ కూడా గట్లనే ఉంటుంది. తెలంగాణ ప్రజలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు, గమనిస్తారు. తెలంగాణ ప్రజలు అనుకూలమైన పార్టీ అనుకుంటే ఎత్తుకుంటారు. ఉదాహరణకి కేసీఆర్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో పెట్టలేదా? ఏం నడుస్తుంది ఇవాళ ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ? అంటే తెలంగాణలో కూడా తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ స్కోప్ ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా రెచ్చిపోయి నేను ఇన్ని రోజులు చేస్తా అనుకోలే, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను చేస్తానంటే, రేపు మహారాష్ట్ర వాళ్ళు కూడా ఒక మాట అంటారు, పోయి మహారాష్ట్రలో పోటీ చేస్తావా? రేపు గుజరాత్ వాళ్ళు కూడా ఒక మాట అంటారు, పోయి గుజరాత్లో పోటీ చేస్తావా? అంటే ఆవేశాలతో కాదు కదా రాజకీయాలు చేయాల్సింది. నీకు కమిట్మెంట్ ఉంటే తెలంగాణ ప్రజల్ని ఖచ్చితంగా రాజకీయాల వైపు మళ్లించాలి, యువతను ముందుకు నడిపించాలి, తెలంగాణ ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపనుంటే మేము మాట అన్నమని రావడం కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే రా. ఫస్ట్ నీ ఆంధ్రాన్ని చక్కబెట్టుకొని నువ్వు అక్కడ ప్రజలందరూ కూడా, ఇటు తెలంగాణ ప్రజలు కానీ నాకు ఆంధ్ర ప్రజలు కానీ వీళ్ళందరూ అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటారు. రాష్ట్రాలు వేరుపోయిన తర్వాత ఎక్కడ కూడా చిన్న భేషజాలు లేకుండా కలిసి ఉంటారు. ఆ కలిసి ఉన్న వాళ్ళ దాంట్లో మళ్ళీ ఇవాళ నువ్వు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ముందు ఆంధ్రాలో ప్రత్యేక హోదా కోసం నువ్వు మాట్లాడు, విభజన బిల్లులో అది ఉన్నది, అది మాట్లాడకుండా తెలంగాణకి ఏదో చేస్తా అంటే ముందు అక్కడ చక్క పెట్టుకున్న తర్వాత తప్పకుండా తెలంగాణకు వస్తే వెల్కమ్ చెప్తాం. షర్మిల గారు కూడా వచ్చిండ్రు, వెళ్ళిండ్రు, మీరు కూడా రాండి. దానిలో ఇక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అంటే ఓన్లీ వ్యాఖ్యలకు సంబంధించి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళంతా మీ తెలంగాణ మీ అయ్యా జాగిరా, ఎవరైతే నన్ను క్వశ్చన్ చేస్తున్నారో మీ జాగిరా బరాబర్ పోటీ చేస్తా, ఎవడాపుతారో చూస్తా అంటూ కూడా ఈ రకమైన వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది? అసలు ఎందుకు ఈ రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటారు? అసలు అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ఏమన్నా రాజకీయ కుట్ర దాగి ఉన్నదా అనేటువంటిది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇన్ని రోజులు మాట్లాడని పవన్ కళ్యాణ్ గారు సడన్గా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, నిన్న ఆయన మాట్లాడుతున్నటువంటి వీడియో కూడా చూస్తే మొత్తం ఊగిపోతున్నట్టు, ఒక యుద్ధానికి వస్తున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటలే మేము చూసినాం. అంటే ఈ వ్యాఖ్యల వెనుక ఏదైనా కుట్ర ఉందా అనేటువంటిది భవిష్యత్తులో ప్రజలు గమనిస్తారు. కాకపోతే ఆయన రావచ్చు, ఇది బరాబర్ మా జాగీరే, తెలంగాణ ప్రజల జాగీరే. ఎందుకంటే తెలంగాణ అనేది ఎవరు భిక్ష వల్లనో రాలే, మేము కొట్లాడి తెచ్చుకున్నాం. మా ఆత్మ బలిదానాలై మలివిడత పోరాటంలో 1200 మంది బిడ్డలు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. కాబట్టి తెలంగాణ అనేటువంటిది మా జాగీరే. ఆ పోటీ చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది, మీకున్నది. రావచ్చు, పోటీ చేయవచ్చు. పోటీ చేస్తే సమాధానం ఎట్లా చెప్పాలో కూడా మా తెలంగాణ ప్రజలకు తెలుసు. అంటే అలాగే మాట్లాడుతూ గద్దర్ పైన బుల్లెట్ల వర్షం కురిసినప్పుడు, ఏది 1997లో బుల్లెట్ల వర్షం కురిసినప్పుడు నేను ఆదుకున్నాను, నా దగ్గరికి వచ్చి నేను చూపించిన హాస్పిటల్లో, లేకపోతే నేను కారు కొనిచ్చిన, ఇప్పుడు నా కుటుంబ సభ్యునిగా చూసుకున్న, మరి ఉద్యమకాలంతా క్వశ్చన్ చేసే వాళ్ళని తిట్టిపోయారు, ఎందుకు మీ గద్దర్ని పట్టించుకోలే అంటూ కూడా ఈ రకమైన వ్యాఖ్యలు ఇచ్చారు. అప్పుడు 1997లో అసలు పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ ఉన్నాయన్న ఆ టైంలో? అప్పుడు లేదు. రెండోది ఏంటంటే, ఇవాళ కారు కోసం మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. కారు సంగతి ఓకే, మరి కాల్పుల సంగతి ఏంది? ఎవరు కాల్పులు కాల్చిన వాళ్ళు ఎవరు? ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు? గ్రీన్ టైగర్స్ పేరు మీద లేక వదిలిన వాళ్ళు ఎవరు? ఇప్పటి వరకు దాని మీద ముందు గద్దర్ గారి మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, ఆ రోజు కాల్పులు కాల్చిన నిందితులు ఎవరో, ఆ రోజు అధికారంలో ఉండేది ఎవరో, ముందు దానికోసం మాట్లాడు. ఇలా గద్దర్ అన్నకు నేను కారు కొనిచ్చినాను, మీరే అన్నారు కదా మీ వాక్యాలల్లా, తమ్మి నేను ఆటోలో తిరగలేకపోతున్నా, నాకు బుల్లెట్లు దిగినాయి, నాకు ఇబ్బంది అవుతుంది అంటే నేను కారు కొనిచ్చినా అని మీరు మాట్లాడినారు. మీ మాటలనే బుల్లెట్లు దించినోడేవాడు?
దానికి కారణమైనోడెవడు? ముందు వాళ్ళ కోసం నువ్వు మాట్లాడాలి కదా. ఇక రెండో విషయం, గద్దరన్న బతుకున్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా ఇలా తెలంగాణ ప్రజలు ఏదో సింపతి గద్దరన్న ఒక్క మాట చెప్తే వేలాది మంది కార్లు కొనియడానికి సిద్ధంగా ఉండే. కానీ గద్దరన్న ఏ రోజు కూడా అట్లా ఆశించలే. ప్రజల మధ్యలో ప్రజల కోసం కొట్లాడిండు, చివరి వరకు కూడా ప్రజల కోసం నిలబడ్డాడు. అట్లాంటి గొప్ప వ్యక్తి మీద ఇలా మీరు ఆయన హుందాతనాన్ని చిన్నగా చేసే ప్రయత్నం చేయడం అంటే ఆ తెలంగాణ ప్రజలను అవమానించడమే. పవన్ కళ్యాణ్ గారు ఈ వాక్యాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము మాది హక్కుల దండోర తరపున మీకు సూటిగా సూచిస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసలు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నేను గౌరవించిన తప్ప ఎప్పుడు అగౌరవంగా మాట్లాడి ఎప్పుడు కూడా అగౌరవటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేడు. ఉద్యమకారులు అయినా దీనికి సంబంధించిన ఎంతమంది చనిపోయారు, బలిదానం చేసిన వాళ్ళ కుటుంబాలను కూడా ఖచ్చితంగా ఆదుకుంటా ఉన్నా. కొండగట్టు కూడా 35 లక్షల కోట్ల వరకు కూడా డబ్బులు నేను ఇచ్చినా అసలు మీరు ఎవరు ఇచ్చారు, ఇంత చేసినా కూడా నన్ను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు మీరు అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 విషయాలు మాట్లాడినారు. ఒకటి, నేను తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదు అన్నారు. మరి వ్యతిరేకం కానప్పుడు మీరు 11 రోజులు ఉపవాసం ఉండాల్సినటువంటి పరిస్థితి. మొన్న కూడా మాట్లాడింది కదా, మొన్న ఏమంటున్నారు, నేను ఇవ్వడానికి వ్యతిరేకం కాదు, ఇచ్చిన తీరుకు వ్యతిరేకం అంటున్నారు. ఆ తీరు ఎందుకు కల్పించబడ్డది? అరే పెప్పర్ స్ప్రేలు తీసుకొని మా ఎంపీల మీద కొట్టిరు కదా, భౌతిక దాడులు చేసారు కదా, మరి అప్పుడు మీకు కనబడలేదా? అట్లాంటి దాడులు ఎదుర్కొన్న 1200 మంది చనిపోతే తెలంగాణ వచ్చింది. అంటే మీ దృష్టిలో ఇంకో 12,000 మంది చనిపోతే అప్పుడు ఇవ్వాలా తెలంగాణ? మా బలిదానాలను కూడా అవహేళన చేసినట్టు మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఇక రెండో అంశం, కొండగట్టుకు డబ్బులు ఇచ్చిన అంటే పవన్ కళ్యాణ్ గారి జేబులకెళ్ళేమి ఇయ్యలే. కొండగట్టుకు వచ్చిన డబ్బులు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చినటువంటి డబ్బులు, ఆంజనేయ స్వామికి మీరు సమర్పించినటువంటి డబ్బులు, టీటీడీ నుంచి వచ్చినటువంటి డబ్బులు. టీటీడీ అనేక క్షేత్రాలకి మతాన్ని అంటే ఈ దైవత్వాన్ని కాపాడేటువంటి అంశంలో అనేక క్షేత్రాలకి టీటీడీ డబ్బులు పంపుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇక్కడికి కూడా పంపింది. సరే, మీరు అందుకు కృషి చేయొచ్చు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కానీ దేవుని దగ్గర ప్రాంతాన్ని, దేవుని దగ్గర కులాన్ని, దేవుని దగ్గర వర్గాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఏమన్నా? అంత కుంచిత స్వభావం ఉన్నదా పవన్ కళ్యాణ్ కానీ మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అంటున్నారు కదా, మీరు అన్నందుకే మేము అంటున్నా, అరే ఇవాళ మీరు చిన్న ఒక 35 కోట్ల రూపాయలు ఇచ్చే మీరు మాట్లాడితే, మీరు వచ్చి ఇక్కడ మొక్కిపోతే మీకు ఉప ముఖ్యమంత్రి పదవే దేవుడు కట్టబెట్టిండు. అదెందుకు మీకు గుర్తొస్తలేదు? మీరు అంటున్నారు కదా, నాకు ఆంధ్రాలో స్పేస్ లేదు, తెలంగాణలో నేను రాజకీయాలు చేస్తా అంటున్నారు కదా, ప్రజల కోసం పనిచేస్తాను చిత్తశుద్ధితో మొక్కిపో, నీకు మా దేవుడే ఆంధ్రాలో స్పేస్ కల్పించి నిన్ను ముఖ్యమంత్రి చేస్తాడు కావచ్చు చిత్తశుద్ధి ఉంటే. కానీ ఇట్లాంటి చిల్లర ప్రకటనలు చేస్తే, ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మీకు ఉన్న పదవులు కూడా ప్రజలు ఓడగొడతారనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్కి స్పష్టం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు కావచ్చు, ఎవరైనా సండే వచ్చినా, శనివారం వచ్చినా, వీక్ ఆఫ్ సీజన్ వచ్చినా తెలంగాణ వచ్చి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు, ఇక్కడే పడుకుంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రొటెక్షన్ కూడా మన తెలంగాణ పోలీసులు ఇస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణ సంబంధించిన నాయకులు ఆంధ్ర వెళ్తే అసలు సేఫ్టీ ఉందన్న, అసలు వాళ్ళ దగ్గర మన అంత సేఫ్టీ ఉందంత, అంత పోలీస్ ప్రొటెక్షన్ మనకి ఇస్తా ఉన్నారు అసలు? ఒక్క మాట అయితే ఇక్కడ చెప్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో వచ్చినా, మొన్నొచ్చినా, అంతకుముందు వచ్చినా, మా ముఖ్యమంత్రి గారికి ఎంత భద్రత ఉన్నదో అంత భద్రత కల్పించి పంపినటువంటి చరిత్ర మాకున్నది. అట్లెందుకు సమైక్యవాదులు వచ్చి హైదరాబాద్లో నడి ఒడ్డున సభ పెట్టుకొని పోతే కూడా మేము గౌరవంగా పంపినాం తప్ప ఒక్కరి మీద ఏమన్నా దాడులు జరిగినాయా? అంటే తెలంగాణ ప్రజలు అంత ప్రేమతోనే ఉంటారు. కానీ ఇదే మా నాయకుడు మందకృష్ణ మాదిగ ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఆంధ్రాలో 3 సార్లు ఆయన మెడల్ బట్టి జీబులు ఎక్కించి తీసుకొచ్చి కోదాడ బార్డర్లో వదిలేసిపోయింది కదా. ఆయన స్వయంగా మాట్లాడిండు. ఇప్పుడు ఆ వీడియోలో మీకు చూపెడతా, మీరు చూడండి. ఆయన ఏమని మాట్లాడిండు, నేను భారతదేశంలో ఎక్కడైనా తిరగలుగుతున్నా కానీ ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మాత్రం నాకు ఇబ్బంది ఉన్నది, తిరిగే స్వేచ్ఛను హరిస్తాను, నా ప్రాణానికి కూడా హాని ఉన్నదని చెప్పి ఆయన మాట్లాడింది. మరి గతంలో ఇది ఈయన కనబడలేదా ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి? సరే గతంలో కనబడలే, ఇప్పుడు మీరు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మొన్ననే అన్నారు కదా మందకృష్ణ మంచి నాయకుడు అని మీరు పొగిడినట్టు నేను చూసినాం కదా, మేము చూసినాం కాబట్టి ఇప్పుడన్నా ఒప్పుకో, గతంలో మేము మందకృష్ణ గారి పట్ల వ్యవహరించింది తప్పు, మా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం తప్పు, ఆయన ప్రాణాలకు హాని కల్పించేటువంటి ఉద్దేశంతో మేము కొన్ని చర్యలు చేసుడు తప్పు అనే మాట ఇప్పుడు మాట్లాడతారా అని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. తెలంగాణకు సంబంధించిన జనసేన నాయకులు, మన తెలంగాణలో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు జనసేన పార్టీలో ఉండి ఇట్లా ఉద్యమకాలపైన ఇష్టానురీతి అంటే మన తెలంగాణ వాదులపై భుజాలపైన గన్ను పెట్టి తెలంగాణ ఉద్యమకాలను పొడిచేటువంటి కాల్చేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ వ్యక్తులు ఎవరైతే జనసేన పార్టీ నాయకులు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా మీరు? ఇప్పుడు సోదరులారా, దయచేసి మన ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రకటనలు మీరు చేయకండి. మీ అభిమానంగా ఉంచుకోండి, సినిమాలలో మాకు అభ్యంతరం లేదు. కానీ
తెలంగాణ పట్ల మీ నాయకుల వైఖరి ఏందో తెలుసుకొని మాట్లాడండి. ఉదాహరణకి మొన్న మహానాడు జరిగింది. మహానాడు వేదిక మీద ఇదే మన తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడు బక్కన్ నరసింహులు గారు మాట్లాడుతూ తెలంగాణ పదం డిక్షనరీలో లేదు అని చెప్పేసి మాట్లాడాను. బహుశా మా నరసింహులు అన్న ఆయన మా సామాజిక వర్గమే, మా నరసింహులు అన్నకు తెలియదు అనుకుంటా. అన్న నీ కళ్ళు బహుశా పచ్చ రంగుతో నిండిపోయినాయేమో, అందుకే నీకు తెలంగాణ విద్యార్థులు చేసిన బలిదానాలు, తెలంగాణ ఉద్యమకారులు తిన్న లాఠీ దెబ్బలు, ఎదుర్కొన్న కేసులు నీకు కనబడతలేవు కావచ్చు. ఎందుకంటే నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేనోని కాబట్టి అట్లాంటి వాక్యాలు మానుకో. మా జనసేన నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు మా ప్రాంత బిడ్డలే, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళే, కానీ మీ నాయకుని వైఖరి తెలంగాణ పట్ల ఎట్లున్నదో మీరు దయచేసి తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో అక్కడ లగడపాటి లాంటి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎంపీలు ముఖ్యమంత్రికి కూడా వ్యతిరేకంగా పనిచేసి పెప్పర్ స్ప్రేలు కూడా ఎదుర్కొన్నారు, ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అంటే అట్లాంటి ప్రశ్నించే తత్వాన్ని తెలంగాణ బిడ్డలుగా మీరు కలిగి ఉండాలని చెప్పేసి మా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.